गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యుల దగ్గర పైన పరీక్షిత్తు ఈ అధ్యాయంలో అష్టమహాసిద్ధి గురించి ప్రశ్న వేసేదానికి ప్రారంభించారంట. పోయిన అధ్యాయంలో ఋషభదేవులకి ఎలా చివరిలో వచ్చి అష్టమహాసిద్ధి అనేది వచ్చింది, అది శరీరం చేస్తుంది, అది కూడా తనకు తెలియకుండా అలా సంచరించారు అన్నారు కదా. దాని గురించి ఇప్పుడు పరీక్షిత్ మహారాజా ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నించారంటే, ఈ అష్టమహాసిద్ధి అనేది మనని చెడగొట్టేదానికే వస్తుంది కదా. ఇలా బాగా వెళ్తూ ఉండేటప్పుడు అదే చివరి ఘట్టం, దాన్ని దాటేసినామంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవచ్చు. అప్పుడు ఈ అష్టమహాసిద్ధి అనేది వచ్చిందంటే మనం ఏం చేస్తాం, ఇలాంటి సిద్ధులు వచ్చిందంటే మళ్ళీ జనుల్ని ఆకర్షించాలి, వాళ్ళ దగ్గర ఉండే మళ్ళీ పొగడ్తలు తీసుకోవాలి అంటూ ఇలా మళ్ళీ వాసనాబలంతో కింద పడిపోతారు కదా. అలా కింద పడిపోతారా ఏమిటి అని అడిగిన వెంటనే పైన శుకాచార్యులు ఆనందంతో ఆ పరీక్షను చేసి, అవును నాయనా, ఇది కూడా భగవంతుడు పెట్టే పరీక్ష, దీంట్లో కూడా నువ్వు దాటాలి. ఇలాగా ఏమిటంటే ఈ ప్రపంచంలో నువ్వు వద్దు 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 అంటూ ఇలా జీవిస్తున్నారు కదా, యోగి జ్ఞాని అంతా అలాగే కదా ఆ చోటుకు వెళ్ళి చేరుకునేదానికి వీలవుతుంది. ప్రపంచంలో ఉంటూ బాగా తింటూ నిద్రపోతూ ఇలా జీవిస్తూ ఉన్నామంటే ఆ చివరి స్థానానికి వెళ్ళి చేరుకోలేరు. అన్నీ త్యాగం చేయాలి. త్యాగేన ఏకేన అమృతత్వమానశు అంటూ ఉపనిషత్తు చెప్తుంది. త్యాగం చేయాలి. ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు, నేతి నేతి అంటూ వద్దుని ఇలా త్యాగం చేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి సిద్ధి అయ్యి చివరిగా ఏమవుతుందంటే అష్టమహాసిద్ధి, అష్టైశ్వర్యము వచ్చి వీళ్ళని ఆశ్రయించాలని వస్తుందంట. వీళ్ళని ఆశ్రయిస్తేనే మనకు శ్రేయస్సు అని. అప్పుడు అన్నీ ఇలా వస్తుందంట. అలా వచ్చిన తర్వాత ఆ సమయంలో కూడా భగవద్భక్తులు, ఉత్తమైన శ్రేష్ఠులైన భక్తులు భగవంతుని యొక్క దయ వల్ల వాళ్ళు ముందే చెప్పేస్తారు, ప్రభో దీంట్లో మేము తగులుకోకూడదు, నీ చరణానందాన్ని వచ్చి ఎలాగైనా చేరుకోవాలి. ఈ అష్టమహాసిద్ధి కానీ వచ్చిందంటే మమ్మల్ని మళ్ళీ కింద పాతాళంలో తోసేస్తుంది, నీ చరణానందమైన మర్చిపోతాము, యోగభ్రష్టుడిగా అయిపోతాము, అందుచేత అది జరగకూడదు అని ముందుగానే ప్రార్థన చేసి కొన్ని భక్తులు దీటి నుంచి బయటకు వచ్చేసారు నాయన. అది తప్పకుండా ఒక నీకు విఘ్నమే అష్టమహాసిద్ధి అనేది, దాంట్లో కూడా నువ్వు దాటుకొని రావాలి, అదే భగవంతుడు పెట్టే చివరి పరీక్ష అంటూ ఆ అష్టమహాసిద్ధి ఇవన్నీ వీటి గురించి అంతా చెప్పి పైన ఋషభదేవుని గురించి చెప్పేదానికి ప్రారంభించారు. ఇలా ఈ అష్టమహాసిద్ధి ఋషభదేవులకు వచ్చినా కానీ ఆ అష్టమహాసిద్ధి కూడా శరీరానికే, దీనికి నాకు సంబంధం లేదు, ఈ అష్టమహాసిద్ధిని పెట్టుకొని నేనేం చేయబోతాను అంటూ ఎప్పుడూ భగవద్ధ్యానం చేసుకుంటూ భగవత్పరంగానే అప్పుడు కూడా తన మనస్సుని ఇలా బ్రహ్మంతో కలిపేలాగానే ఆ స్థాయిలోనే ఆయన ఉన్నారు అని చెప్పి తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి దక్షిణ కర్ణాటక దేశం కొంగనాడు అనే ఆ దేశానికి వచ్చి అక్కడికి వచ్చి ఇలా సంచారం చేస్తున్నారంట. నేను ముందే చెప్పినాను కదా, జ్ఞానులు ఎలా ఉంటారు, ఒక పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం గుర్తుపట్టలేము అంటూ, అలాగనే సాక్షాత్ పిచ్చోడ్లాగే ఉన్నారంట. ఆయన చూసేదానికి ఏ వస్త్రము శరీరంలో లేదు, శరీరాభిమానం కొంచెం కూడా లేదు. ఇలాగ తన శరీరం ఏమి చేస్తుంది, నిలబడుకోనుందా, పడుకోనుందా, ఇలా పోతుందా, ఏది కూడా తెలియదంట వాళ్ళకి. బ్రహ్మైవరసవహ అంటూ ఆ బ్రహ్మరసంలో ఉంటూ ఇలా జీవిస్తున్నారంట. ఇప్పుడు ఏమిటంటే ఆ నీటి బుడగ ఉంది కదా, ఆ నీటి బుడగ ఇలా కొంచెంగా పెద్దదిగా అయ్యి అది పేలిపోతుంది కదా. అలా పేలిన తర్వాత నీటి బుడగలో ఉండే ఆ వాయువు అనేది అఖండంగా ఉండే వాయుతో కలిసిపోతుంది కదా. అలాగా ఈ నీటి బుడగ లోపల ఉండే ఆ ఆత్మలాగా పరమాత్మతో కలిసేదానికి ఎదురు చూస్తూ ఉన్నారంట ఆ ఋషభదేవులు. ఆ సమయంలో ఇప్పుడు అక్కడ ఉన్నట్టు శరీర చేష్టంతో ఉంటుంది కదా, ఆ శరీరానికి చేష్ట వచ్చేటప్పుడు ఆకలి వేసిందంట శరీరానికి. అప్పుడు ఆకలి వేస్తే అక్కడ ఉండే రాళ్ళంతా కొట్టి వాటిని పీసుగా చేసి తింటున్నారంట. ఇలా శరీరం ఏమి చేస్తుంది ఏమి చేయలేదని ఏమి తెలియదు ఆయనకు. ఇలా ఆ సమయంలో ఉంటూ ఉండేటప్పుడు ఆ చివరి కాలం అనేది వచ్చినప్పుడు ఏమైందంటే చుట్టుముట్టు అంత మంట అనేది ఎక్కువయ్యి అక్కడక్కడ అది మంట అనేది ఆ అగ్ని అనేది 4 మూలలా ఇలా వ్యాపకమయ్యి కొంచెంగా ఆ చెట్ల ద్వారా ఆ ఋషభదేవుల దగ్గరకు వచ్చి ఆ శరీరాన్ని భస్మం చేసింది.
ఆ శరీరమే భస్మమవుతుంది, కానీ ఆ శరీరం నుంచి ఆ ఆత్మ అనేది అక్కడి నుంచి బయలుదేరి అఖండమైన ఆత్మతో కలిసి ఋషభదేవులు భగవంతునితో సాయుధ్యమయ్యారు అని గొప్ప ఋషభదేవుల యొక్క చరిత్రం. ఇక్కడ ఋషభదేవులు అంటే ఎవరంటే జగద్గురు. ఆయన జగద్గురు అంటే ఏమిటంటే ఆయన ఈ ప్రపంచంలో బ్రహ్మచారి ఎలా ఉండాలి, వివాహమైన తర్వాత ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఎలా ఉండాలి, చివరి కాలం ఏ స్మరణతో ఉండాలి, శరీరం పైన అభిమానం పెట్టకుండా ఎలా జీవించాలి, మనం ద్వంద్వాతీతుడుగా ఎలా అవ్వాలి అని ఒక్కొక్కరు ఇలా ఉండాలి అని చూపించిన మహాత్ముడు జగద్గురు. జగద్గురు అని దేనికి పేరు అంటే అందరికీ జగద్గురు అనే పేరు రాదు, అందరికీ మహాత్ములు సంతులు అనే పేరు వస్తుంది. జగద్గురు అని అందరికీ పేరు రాదు. ఎందుకంటే జగద్గురు అని పేరు రావాలంటే కేవలం ఉపదేశం మాత్రం చేసేవాళ్ళు జగద్గురువులు కారు. అన్ని వాళ్ళు చేసే ఉపదేశాలన్నీ తన జీవితంలో ఉండి దాని అనుష్ఠానం చేసి ఆ స్థాయికి వచ్చే వాళ్ళకే జగద్గురు అని పేరు. అలాగా ఈయన జగద్గురు అయిన ఈ ఋషభదేవుల యొక్క చరిత్రం కానీ ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే వినిపిస్తారో వాళ్ళకి భగవంతుని యొక్క చరణారవిందంలో అచంచలమైన భక్తి అనేది దక్కుతుంది అనేది ఇది ఫలశ్రుతి. అది వస్తుంది ఇది వస్తుంది చెప్పకుండా భగవంతుని యొక్క చరణారవిందంలో అచంచలమైన భక్తి అనేది సృష్టి అవుతుంది అనేది ఈ ఋషభావతారం ఋషభ చరిత్రం యొక్క ఫలశ్రుతి. ఇలా భక్తి గురించి చెప్పి ఇలా భక్తి కానీ ఒకరు చేస్తూ వచ్చినారంటే ఈ ప్రపంచంలో ఉండే ఏ విషయంలోనూ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇలా భక్తి చేస్తూ వస్తే భార్య పైన ఆశ తగ్గిపోతుంది, భగవంతుని పైన ఆశ ఎక్కువ అవుతుంది, బిడ్డలపైన ఆశ తగ్గిపోతుంది, సంపద పైన ఆశ తగ్గిపోతుంది, వాహనములు భవనములు దేనిపైన ఆశ ఉండదు, అహంకార మమకారములు ఉండదు. ఇలా భగవంతుని యొక్క చరణారవిందంలో ఆ భక్తి అనేది దృఢనిష్టతో వెళ్ళి తీసుకెళ్ళిపోతుంది అంటూ భక్తి యొక్క మాహాత్మ్యం చెప్పేసి ఇప్పుడు రాజన్ అంటూ ఆ పరీక్షితుని బ్రహ్మనిష్ఠులు పిలిచారంట. పిలిచి సంబంధం లేకుండా ఇప్పుడు ఒక శ్లోకం చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ప్రవచనం చేస్తూ ఉండేటప్పుడు ముందుండే వారిని ఎవరైనా నేను ఏ విశ్వనాథ అని పిలిచినానంటే ఒకటి అతను ఏదైనా ఫోన్ చూస్తూ ఉండాలి, లేకపోతే పక్కనతో ఎవరైనా మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే నిద్రపోతూ ఉండాలి. ఇలా ఉంటేనే కదా పిలిచి కథ విను అంటాము. అలా పరీక్షితు అలా కథ విన్నారా అంటే లేదు, పరీక్షితు అలా కథ వినలేదు. ఆయన ఎప్పుడు చెప్తారా అని వింటున్నారు కదా, కానీ ఆయన్ని చూసి రాజన్నని పిలిచినారంట. ఎందుకంటే ఆయన కుటుంబం గురించి ఇప్పుడు చెప్పేదానికి బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. ఏమిటంటే మీ తండ్రి అభిమన్యుడి యొక్క తండ్రి అర్జునుడు, పంచపాండవులు ఉన్నారు కదా, ఆ పంచపాండవుల పైన భగవంతునికి అత్యంత ప్రీతి అత్యంత ప్రేమ. ఆ ప్రేమ ఉన్నందువల్ల భగవంతుడు ఏమేమి చేసినారంటే రాజన్ పతి, ఒక పతిలాగా ఉండి ఆ కుటుంబాన్ని ఇలా నడిపించాడు. గురులాగా ఉండి భగవద్గీత ఉపదేశం చేశాడు. రాజన్ పతిర్ గురురలం భవతాం యదూనాం దైవం, దేవుడుగా ఉండి వధురూపతి వస్త్రాపహరణం ఇలాంటి కష్టముల్లో కాపాడు. ప్రేష్ఠుడంటే అంత ప్రియమంట భగవంతునికి వాళ్ళ దగ్గర. ఎంత ప్రియమంటే దుర్యోధనుడు తన యొక్క నేరు సంబంధి. కృష్ణుడు తన కొడుకుకి దుర్యోధను యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా దుర్యోధనుడు నేరు సంబంధి. అలా దుర్యోధనుడు ఇతనికి శత్రువుగా అయిపోయాడు ఇప్పుడు కృష్ణుడికి. ఎందుకంటే పంచపాండవుల పైన పెట్టిన ప్రేమ. దైవం ప్రియ కులపతి అంటే ఏమిటంటే మన కుటుంబానికి ఒక కులపతి అంటే ఆయన దగ్గర కష్ట నష్టాలు చెప్పకుండా, సుఖదుఖములు చెప్పకుండా, మంచి చెడులు చెప్పకుండా ఏది ప్రారంభించము. అలాగ కులపతిలాగా ఉండి అప్పుడప్పుడు కింకరోవహ, ఒక దాసుడిలాగా పనిచేశాడంట కృష్ణుడు. దాసుడు అంటే ఎలాగంటే సారథ్యం చేయటం, డ్రైవర్ పని చేయటం, తర్వాత గుర్రాలని ఇలా స్నానం చేయించడం, తర్వాత ద్రౌపదితో పాటు కూర్చొని అన్నం వడ్డించడం, ఇలాంటిది అన్ని పనులు మీ పైన పెట్టిన ఆశతో చేశాడు. అప్పుడప్పుడు మీ తాత అయిన అర్జునుడు కృష్ణుడి యొక్క తొడలో పెట్టి నా కాళ్ళు కూడా పట్టు అంటే అర్జునుడి యొక్క కాళ్ళుని కృష్ణుడు పడతాడంట. ఇలా అన్ని పనులు చేశాడు. ఇవన్నీ చేసేదానికి ఏమి కారణం? వాళ్ళపైన పెట్టిన ప్రియమే కదా. అంత ప్రియం పెట్టిన ఆ పంచపాండవులకి ఒక పూట వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే తన దగ్గర శ్రేష్టమైన మోక్షాన్ని అయితే కూడా ఇచ్చేదానికి ఇవ్వగలుగుతాడు భగవంతుడు. ముక్తిని దదాతి కరిహిచిత్ మన భక్తి యోగం. ముక్తినైనా ఇచ్చేదానికి ప్రసాదించేదానికి అతని వల్ల వీలవుతుంది, కానీ ఒక్క పూట కూడా భక్తి ఇచ్చేదానికి అతని వల్ల వీలు కాదు. ఎందుకంటే ఈ భక్తి మాత్రం మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రయిస్తేనే సత్సంగంలోనే దక్కుతుంది.
అందుకే మొదటి నుంచి చూసినామంటే కపిల వాసుదేవులు, పృథువులు, ధ్రువస్వామి అందరూ చెప్పేటప్పుడు ఏమన్నారు? మహాత్ముల యొక్క సంఘం, మహాత్ముల సంఘం ఎందుకు ఆ సంఘాన్ని ప్రార్థిస్తున్నారు అంటే ఋషభులు కూడా చెప్పారు కదా. ఎందుకంటే వాళ్ళే భక్తిని ప్రసాదిస్తారు, అందుచేత భగవంతుడు అనుకుంటే వాళ్ళకి ముక్తి అయినా ఇవ్వచ్చు కానీ భక్తిని ఇవ్వలేదు అంటూ భక్తి యొక్క గొప్పను చెప్పి తర్వాత ఋషభదేవులకి నమస్కారం చేశారంట. అలాంటి ఎంత గొప్ప అవతారం ఇది. ఎవరెవరు ఎలా ఉండాలి మనకు చెప్పి విశ్వగురుగా ఉండే ఆ ఋషభదేవులకి నమస్కారం అంటూ నమస్కారం చేశారు. శుకాచార్యులు అన్ని అవతారంకు నమస్కారం చేయలేదు, కొన్ని ప్రధానమైన అవతారములు రామావతారం, కృష్ణావతారం ఇలాంటి కొన్ని అవతారాలకు మాత్రమే నమస్కారం. అలాగ చేసేటప్పుడు ఈ ఋషభ సంజ్ఞుడైన భగవంతుని యొక్క అవతారానికి సాష్టాంగంగా నమస్కారం చేసి ఈయనకు నమస్కారం అంటూ చేసి పైన ఈ కథను ఈ అధ్యాయంతో పూర్తి చేశారు. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయ రాజోవాచ ననూనం భగవన్ ఆత్మా రామాణం యోగసమీరిత జ్ఞానావభర్జిత కర్మబీజానాం ఐశ్వర్యాణి పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాని. ఋషిరువాచ సత్యముక్తం కింత్విహ వా ఏకేన మనసో అద్ధా విశ్రంభం అనవస్థానస్య షఠకిరాత ఇవ సంగచ్చంతే తథా చోక్తం. న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనసి హ్యనవస్థితే యద్విశ్రంభాత్ చిరాత్ చీర్ణం చ స్కంద తప ఐశ్వరం నిత్యం దదాతి కామస్య తమనుయేరయః యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలి కామో మన్యుః మదో లోభః శోకమోహభయాదయః కర్మబంధశ్చ యన్మూలః స్వీకుర్యాత్ కః ను తద్బుధః. అథైవం అఖిలలోకపాలలలామోపి విలక్షణైః జడవత్ అవధూతవేషభాషా చరితైః అతివిలక్షిత భగవత్ప్రభావః యోగినాం సాంపరాయ విధిం అనుశిక్షయన్ స్వకళేవరం జిహాసుః ఆత్మని ఆత్మానం అసంవ్యవహితం అనర్థాంతరభావేణ అన్వీక్షమాణః ఉపరతానువృత్తిః ఉపరరామ. తస్య గవావ ఏవం ముక్తలింగస్య భగవతః ఋషభస్య యోగమాయావాసనయా దేహ ఇమాం జగతీం అభిమానాభాసేన సంక్రమమాణః కోంకవేంకకుటకాన్ దక్షిణకర్ణాటకాన్ దేశాన్ యదృచ్ఛయోపగతః కుటకాచలోపవన ఆస్యకృతాశ్మకవల ఉన్మాద ఇవ ముక్తమూర్ధజః అసంవీత ఏవ విచచారా. అథ సమీరవేగవిధూతవేణువికర్షణ జాతోగ్రదావానలః తద్వనమాలేలిహానః సహ తేన దదాహ. యస్య కిలానుచరితం
राजार्हन्नामोपशिक्ष्य कलौ अधर्मवुत्कृष्यमाने भवितव्येन विमोहितः स्वधर्मपथम् अकुतो भयम् अपहाय कुपथपाखण्डम् असमञ्जसं नित्यमनीषया मन्दः सम्प्रवर्तयिष्यते येन हवावकलो मनुजापसदाः देवमायामोहिताः स्वविधिनियोगशौचचारित्रविहीनाः देवहेलनानि अपौव्रतानि निजनिजेच्छया गृह्णानाः अस्नान अनाचमन अशौचकेशोल्लुञ्चनादीनि कलिना अधर्मबहुलेन उपहतधियः ब्रह्मब्राह्मण यज्ञपुरुषलोकविदूषकाः प्रायेण भविष्यन्ति ते च ह्यर्वाक्तनया निजलोकयात्रया अन्धपरम्परया आश्वस्ताः तमस्यन्धे स्वयमेव प्रपतिष्यन्ति अयमवतारः रजसोपप्लुत कैवल्योपशिक्षणार्थः तस्यानुगान् श्लोकान् गायन्ति अहो भुवः सप्तसमुद्रवत्या द्वीपेषु वर्षेषु अधिपुण्यमेतत् गायन्ति यत्रत्य जना मुरारेः कर्माणि भद्राणि अवतारयन्ति अहोनुवंशः यशसावदातः प्रयौव्रतो यत्र पुमान् पुराणः कृतावतारः पुरुषः स आद्यः चचार धर्मं यदकर्महेतुम् कोऽन्वस्य काष्ठाम् अपरोऽनुगच्छेत् मनोरथेन अपि अभवस्य योगी यो योगमायाः स्पृहयत्युदस्ताः ह्यसक्तया येन कृतप्रयत्नाः इति हस्म सकलवेदलोक देवब्राह्मणगवां परमगुरोः ऋषभाख्यस्य विशुद्धाचरितमीरितं पुंसां समस्तदुश्चरिताभिहरणं परममहामङ्गलायनम् इदमनुश्रद्धया उपचितया अनुशृणोति आश्रावयति वावहितो भगवति तस्मिन् वासुदेवे एकान्ततः भक्तिः अनयोरपि समनुवर्तते यस्यामेव कवयः आत्मानम् अविरतं विविधवृचिन संसार परितापोपतप्यमानम् अनुसवनं स्नापयन्तः तयैव परया निर्वृत्या ह्यपवर्गम् आत्यन्तिकं परमपुरुषार्थमपि स्वयमासादितं नो एवाद्रियन्ते
भगवदीयत्वेनैव परिसमाप्त सर्वार्थाः राजन्पतिर्गुरुरलं भवतां यदूनां दैवं प्रियः कुलपतिः क्व च किङ्करो वः अस्त्वेवमङ्गभगवान् भजतां मुकुन्दः मुक्तिं ददाति करिहिचित् स्म न भक्तियोगम् नित्यानुभूत निजलाभनिवृत्ततृष्णः श्रेयस्य तद्रचनया चिरसुप्तबुद्धेः लोकस्य यः करुणया अभयमात्मलोकम् आख्यान्नमो भगवते ऋषभाय तस्मै श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे ऋषभदेवानुचरिते षष्ठोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।